హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ న్యూక్లియర్ రియాక్టర్ బేసిక్స్ ఏంటి, వాటి యొక్క పార్ట్స్ ఏంటి, అసలు అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అండ్ ఈ టాపిక్ చాలామంది అడగడం జరిగింది, సో అందుకోసమే మనం ఈ వీడియో చేస్తున్నాము. సో దానికంటే ముందు మన ఛానల్లో 1000+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్, అవన్నీ కూడా చూడండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీరు అక్కడ పొందొచ్చు. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి ఒక యాప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్లో మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం, న్యూక్లియర్ రియాక్టర్ బేసిక్స్ అండ్ దాని యొక్క వర్కింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం న్యూక్లియర్ రియాక్టర్ అనేది మనం ఫిజన్ రియాక్షన్తో వర్క్ చేయబడుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే న్యూక్లియర్ రియాక్టర్ మనం చూస్తున్నాము. ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇదంతా ఎందుకు మనం చేస్తున్నాము అంటే ఒక హీట్ ఎనర్జీని మనం గెయిన్ చేయడం కోసం ఈ న్యూక్లియర్ రియాక్టర్ని మనం వాడుతున్నాము. ఓకే, సో ఇక్కడ ఆ న్యూక్లియర్ రియాక్టర్లో హీట్ ఎనర్జీ ఏం చేస్తాము, స్టీమ్ కింద కన్వర్ట్ చేయడానికి వాడతాము. ఓకే, ఆ స్టీమ్ ఏం చేస్తుంది, మనకి టర్బైన్ని రొటేట్ చేసి పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మనం దాన్ని జనరేటర్ కలిపితే. ఓకే, ఇక్కడ మనం ఈరోజు న్యూక్లియర్ రియాక్టర్ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఓకే, న్యూక్లియర్ రియాక్టర్లో ఈ కాంపోనెంట్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ది కోర్, సెకండ్ది మోడరేటర్, మూడోది కంట్రోల్ రాడ్, నాలుగోది రిఫ్లెక్టర్, ఐదోది ప్రెజర్ వెజల్, ఆరోది థర్మల్ షీల్డ్ అండ్ బయోలాజికల్ షీల్డ్. ఓకే, సో కోర్ అంటే దీని మొత్తాన్ని కోర్ అంటున్నాము. ఇక్కడ చూసారు కదా, ఇదంతా కోర్. ఓకే, సో ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ మోడరేటర్. ఓకే, సో ఇక్కడ చూసారు కదా, ఇది మోడరేటర్. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్, ఇవి ఉన్నాయి కదా, ఇవి కంట్రోల్ రాడ్స్. నెక్స్ట్ రిఫ్లెక్టర్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక షీల్డింగ్, దీన్ని మనం రిఫ్లెక్టర్ అంటాం. నెక్స్ట్ ప్రెజర్ వెజల్. సో దీని చుట్టూ కూడా ఒక వెజల్ టైప్లో మనకు ఉంది, దాన్ని మనం ప్రెజర్ వెజల్ అన్నాం. నెక్స్ట్ థర్మల్ షీల్డ్. సో థర్మల్ షీల్డ్ అంటే ఈ ఏదైతే కోర్ ఉందో దాని చుట్టూ కూడా మనకి ఈ థర్మల్ షీల్డ్ అనేది ఉంచడం జరుగుతుంది. ఒక్కొక్కటి ఎందుకు ఎలా వర్క్ చేస్తుంది అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. నెక్స్ట్ బయోలాజికల్ షీల్డ్ అంటే ఈ మొత్తం కూడా ఆ న్యూక్లియర్ రియాక్షన్లో వచ్చిన ఆ ఏదైతే ఉందో అది మొత్తం బయటికి రావకుండా ఒక బయోలాజికల్ షీల్డ్, జనరల్గా కాంక్రీట్తో దాన్ని నిర్మిస్తారు. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ది ఏంటి, కోర్ అంటే ఇదనమాట. ఇది మొత్తాన్ని మనం కోర్ అంటున్నాము. కోర్ అనేది ఒక ఛాంబర్. ఈ ఫిజన్ అనేది ఆ రియాక్షన్, చైన్ రియాక్షన్ అనేది మనకు మొత్తం కూడా ఈ కోర్లోనే జరుగుతుంది. ఓకే, జనరల్గా మనం ఫ్యూయల్, ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ ఏది వాడతామో అంటే U-233, యు అంటే యురేనియం, యురేనియం 235 ఆర్ Pu-239. ఓకే, 239. ఈ మూడు కూడా మనం ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ కింద మనం వాడుతూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ చుట్టూ కూడా మనం ఈ ఫిజన్ అనే మొత్తం యాక్టివిటీ ఈ కోర్లోనే జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే దాన్ని ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సెకండ్ కాంపోనెంట్ అయిన మోడరేటర్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కోర్లో మనకి ఈ ఫిజన్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఫ్యూయల్ అనేది ఉంటుంది. మనకు ఫస్ట్ కాంపోనెంట్ ఫ్యూయల్. ఓకే, సో ఆ ఫ్యూయల్ అనేది కోర్లో ఉంటుంది. ఓకే, ఇందులో సో ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారు కదా, ఫ్యూయల్ రాడ్స్,
ఇది అండ్ ఇది అండ్ ఇక్కడ ఇది. సో ఇవన్నీ కూడా ఫ్యూయల్ రాడ్స్ అనమాట. ఫ్యూయల్ రాడ్స్ అంటే మనం ఆ యురేనియం కానీ PU-239 అనుకున్నాం కదా, సో అవన్నీ కూడా మనకి ఆ ఫిజన్ ప్రాసెస్ని క్యారీ చేసే ఆ ఫ్యూయల్ రాడ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మోడరేటర్ అంటే ఏంటి? మనం జనరల్గా ఫిజన్ ప్రాసెస్లో ఏం చేస్తున్నాము, ఒక యాటమ్ తీసుకొని దాన్ని 2 యాటమ్స్ కింద అది స్ప్లిట్ అవుతుంది, మళ్ళీ ఇంకో ఈ యాటమ్స్ రెండు అలా మనం ఏంటి అంటే ఒక చైన్ రియాక్షన్లో వెళ్తూ ఉంటుంది. ఓకే, సో దాని యొక్క స్పీడ్ కూడా చాలా చాలా హైగా ఉంటుంది. ఎప్పుడైతే అంత హై స్పీడ్లో యాటమ్స్ అనేవి విడిపోతూ ఉన్నాయో అక్కడ ఏమవుతుందంటే హీట్ జనరేషన్ చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కొంచెం అండ్ ఇంకా ఇంకా ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, డబుల్ అయిపోతుంది, త్రిబుల్ అయిపోతుంది, అలాగనమాట. సో అందుకోసం మనం ఏం చేస్తాము అంటే ఆ యాటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్పీడ్ని మనం కంట్రోల్ చేయాలి. సో కంట్రోల్ చేయడానికి మనం ఈ మోడరేటర్ అనేది వాడుతున్నాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఫ్యూయల్ రాడ్స్కి అటువైపు అండ్ ఇటువైపు కూడా మనం మోడరేటర్స్ అనేవి వాడుతున్నాము. ఇక్కడ చూసారు కదా, ఇది మోడరేటర్. ఓకే, ఈ మోడరేటర్ ఏం చేస్తుంది అంటే ఈ న్యూక్లియస్ ఏవైతే ఉన్నాయో, ఈ న్యూట్రాన్స్ అంటాం మనం, ఆ న్యూట్రాన్స్ యొక్క స్పీడ్ని వెరీ హై స్పీడ్లో ఉంటాయి, వాటి యొక్క స్పీడ్ని కంట్రోల్ చేస్తాము. సో అది ఎలాగంటే ఈ మోడరేటర్స్ జనరల్గా అవి లో అటామిక్ వెయిట్ ఉన్నవి, అంటే మనం హెవీ వాటర్ కానీ లేకపోతే D2O కానీ లేదా కార్బన్ ఆర్ గ్రాఫైట్ కానీ, సో ఇవన్నీ కూడా మనం మోడరేటర్గా వాడతాము. ఇవి ఏం చేస్తాయంటే ఈ హై స్పీడ్ ఉన్న ఈ న్యూట్రాన్స్ పక్కన, అంటే ఇటువైపు మోడరేటర్ ఉంటుంది కదా, మధ్యలో ఫ్యూయల్ ఉంటుంది కదా, దీని నుంచి రిలీజ్ అయిన ఆ న్యూట్రాన్స్ ఏమవుతాయి అంటే వాటితో కొల్లేజన్ అయిపోతుంది, ఈ మోడరేటర్తో కొల్లైడ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే కొల్లేజన్ అయిపోయాయో కొన్ని, అక్కడ ఏమవుతుంది, దాని యొక్క స్పీడ్ తగ్గుతుంది, అంతే కదా. సో ఇలా రిలీజ్ అయిన సపోజ్ రెండిట్లో ఒకటి ఈ మోడరేటర్తో కొల్లేజ్ అయిపోయింది. ఓకే, సో కొల్లేజ్ అయిపోయింది అంటే ఓన్లీ ఒక్క యాటమ్ మాత్రం మళ్ళీ రెండిట్ల కింద విడిపోతుంది. సో అందుకోసం మనం వాటి యొక్క స్పీడ్ని తగ్గిస్తూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు మనం కంట్రోల్ రాడ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో కంట్రోల్ రాడ్స్ అనేవి ఇక్కడ మీరు చూసారు కదా, సో కంట్రోల్ రాడ్స్ అనేవి ఈ కోర్ ఏదైతే ఉందో దీని ఛాంబర్లోకి ఉంచడం జరిగింది. ఓకే, సో ఇది ఫ్యూయల్, దాని తర్వాత మోడరేటర్ అండ్ ఇక్కడ కంట్రోల్ రాడ్స్ అనేవి ఉంచడం జరిగింది. మనకి మొత్తం ఈ ఫిజన్ రియాక్షన్ మొత్తం కూడా ఈ పార్ట్ ఉంది కదా, సో దీనిలో మాత్రమే జరుగుతుంది. ఓకే, బయటికి ఓన్లీ హీట్ అనేది మాత్రం బయటకు వస్తుంది, మిగతా ఏది కూడా బయటికి రాదు. ఓకే, సో ఇక్కడ మనకి కొంచెం రేడియేషన్ వస్తుంది ఒక్కొక్కసారి, సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మన కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాయంటే ఈ చైన్ రియాక్షన్ వల్ల, ఆ న్యూట్రాన్స్ యొక్క చైన్ రియాక్షన్ వల్ల ఏమవుతుంది అంటే మనకి హై ఎనర్జీ అనేది జనరేట్ అయిపోతుంది, ఎందుకంటే వెరీ హై స్పీడ్లో వెళ్తాయి కాబట్టి. అందుకోసం మనం ఏం చేస్తాము, కొన్ని న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటే మనం ఆ ప్రాసెస్ని కంట్రోల్లో ఉంచగలం. ఓకే, అందుకోసం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూసారు కదా, కంట్రోల్ రాడ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తామంటే మనకు కావాల్సిన విధంగా, సపోజ్ మనం ఎక్కువ న్యూట్రాన్స్ అబ్జర్వ్ చేసుకోవాలి, సో ఈ రాడ్ని కంప్లీట్గా ఇది మొత్తం కవర్ అయ్యేలా ఉంచుతాము. లేదు మనం తక్కువే అబ్జర్వ్ చేసుకోవాలి మనకు వచ్చే హీట్ ప్రకారం, సో కొంచెం మీదకి ఇలా గ్యాప్ ఇచ్చినట్టు. సో అలా మన రిక్వైర్మెంట్ బట్టి ఈ కంట్రోల్ రాడ్ని ఆ కోర్లో ఉంచడం జరుగుతుంది. సో దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఏవైతే న్యూట్రాన్స్ ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, సో ఇందుకోసం ఆ చైన్ రియాక్షన్ని మనం కంట్రోల్ చేయాలి కాబట్టి. ఓకే, ద మెటీరియల్ యూజ్డ్ ఫర్ కంట్రోల్ రాడ్స్ మస్ట్ హ్యావ్ హై అబ్జార్ప్షన్. సో అది హై అబ్జార్ప్షన్ చేసుకుంటేలా ఉండాలి ఈ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో.
జనరల్గా మనం అవి బోరాన్ అండ్ క్యాడ్మియం వాడుతూ ఉంటాం. సో రిఫ్లెక్టర్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ కోర్లో ఏవైనా సరే న్యూట్రాన్స్ బయటికి ఎస్కేప్ అయిపోతే మనకు అక్కడ ఏమవుతుంది అంటే లాస్ ఆఫ్ న్యూట్రాన్స్ అయిపోతున్నాము. సో అందుకోసం మనం ఏం చేస్తాము, ఆ వెళ్ళిపోయిన ఆ న్యూట్రాన్స్ని మళ్ళీ తిరిగి ఈ కోర్లోకి తీసుకురావడానికి ఈ రిఫ్లెక్టర్స్ అనేవి వాడతాము. ఓకే, ఇది కోర్ చుట్టూ ఇలా మనకి చూసినట్లయితే ఒక రిఫ్లెక్టివ్ మెటీరియల్ అనేది ఉంటుంది. సో న్యూట్రాన్ ఆ ప్రాసెస్ ఆ చైన్ రియాక్షన్ నుంచి సపోజ్ బయటికి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి దాన్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది ఆ కోర్ దగ్గరికి. సపోజ్ మనకి ఒక సన్ రేస్ ఇలా వచ్చి అద్దం మీద పడగానే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, సేమ్ అలాగే అది న్యూట్రాన్ ఇలా రాగానే వెంటనే ఇది ఆ కోర్ మీదకి ఆ ఫ్యూయల్ దగ్గరికి ఆ ఫిజన్ ప్రాసెస్ ఏవైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోయేలాగా ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది రిఫ్లెక్టర్. నెక్స్ట్ ప్రెజర్ వెజల్. సో ప్రెజర్ వెజల్ అంటే ఇది మొత్తం కూడా ప్రెజర్ వెజల్. ఓకే, సో ప్రెజర్ వెజల్ ఎందుకు ఉంటుంది అంటే జనరల్గా మనం ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ప్రెజర్ డెవలప్ అవుతుంది, టెంపరేచర్ డెవలప్ అవుతుంది, రేడియేషన్ డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇదంతా కూడా మనం ఒక స్టీల్ షెల్లో ఏర్పాటు చేసుకుంటాము. ఈ కోర్ని, ఆ ఫ్యూయల్ని, మొత్తం ఆ ప్రాసెస్ జరిగే ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఒక స్టీల్ షెల్లో మనం ఉంచుకుంటాము. ఎందుకు అంటే దీనివల్ల వచ్చే ఆ ప్రెజరు, ఆ టెంపరేచరు, ఆ రేడియేషన్ మొత్తం కూడా ఆ లోపలే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. సో ఆ ప్రెజర్ వెజల్ అనేది ఆ ప్రెజర్ని, టెంపరేచర్ని, రేడియేషన్ని తట్టుకోవాలి. ఓకే, సో అండ్ ఈ ప్రెజర్ వెజల్ ఏంటి అంటే లోపలికి వచ్చిన ఈ కూలెంట్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా ఇది కరెక్ట్గా ఉండాలి. అంటే దాంతో ఇది రియాక్ట్ అయిపోయి అది డ్యామేజ్ అయిపోవడం అలాంటివి ఏమీ అవ్వకూడదు, కంపాటబుల్గా ఉండాలి. అండ్ ఏదైతే మనం స్టీల్ వాడుతున్నామో ఆ ప్రెజర్ వెజల్కి అది హై క్రీప్ స్ట్రెంత్ ఉండాలి. ఓకే, ఇది ప్రెజర్ వెజల్. ఓకే, నెక్స్ట్ థర్మల్ షీల్డ్. థర్మల్ షీల్డ్ అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఓకే ఈ చుట్టూ ఉంటుంది, కోర్కి చుట్టూ ఉంటుంది. ఈ థర్మల్ షీల్డ్, ఈ షీల్డింగ్ ఏం చేస్తుంది అంటే ఇట్ అబ్జర్బ్స్ ది రేడియేషన్ అండ్ ఎస్కేపింగ్ న్యూట్రాన్స్ ఫ్రమ్ ది రియాక్టర్ వెజల్. సపోజ్ ఈ రియాక్టర్ వెజల్ నుంచి ఏవైనా సరే ఆ న్యూట్రాన్స్ బయటికి వెళ్ళిపోతూ ఉంటే అంటే రేడియేషన్ అనేది బయటకు వస్తుంది. సో ఆ రేడియేషన్ అనేది బయటికి రాకుండా మనకి ఏమవుతుంది అంటే ఈ థర్మల్ షీల్డ్ అనేది దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ థిక్ స్టీల్ ప్లేట్ అండ్ ఈజ్ లైన్డ్ విత్ కాంక్రీట్. సో ఇది ఏం చేస్తుంది, ఒక థిక్ స్టీల్ ప్లేట్ ఉంటుంది అండ్ దానికి ఒక కాంక్రీట్ అనేది లైనింగ్ చేసి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ న్యూట్రాన్ బయటికి ఎస్కేప్ అయిపోదామని చూస్తుందో ఈ థర్మల్ షీల్డింగ్ దాన్ని పట్టుకుంటుంది రేడియేషన్ రాకుండా. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ థిక్ స్టీల్ అండ్ ప్లేట్ లైన్డ్ విత్ కాంక్రీట్. ఇట్ గెట్స్ హీటెడ్ బట్ ప్రివెంట్ ది వాల్స్ ఆఫ్ రియాక్టర్ వెజల్ ఫ్రమ్ ది థర్మల్ డ్యామేజ్. మెయిన్ ఏంటి అంటే మనకి ఇది ఉండడం వల్ల ఆ రియాక్టర్ యొక్క వాల్స్ డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది, థర్మల్ డ్యామేజ్ అవ్వకుండా. ఓకే, కానీ ఆ ప్లేట్ స్టీల్ ప్లేట్ ఉండడం వల్ల అది హీట్ ఎక్కుతుంది. ఓకే, ఇది థర్మల్ షీల్డ్. ఓకే, ఇది నెక్స్ట్ కూలెంట్. కూలెంట్ అంటే మనం యాక్చువల్గా ఏదైతే లిక్విడ్ని హీట్ చేద్దాం అనుకుంటున్నామో, జనరల్గా మనం మాట్లాడుకోవాలంటే మనం వాటర్ని పంపించి స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం కదా, అలాగే ఇక్కడ హీట్ని మనం రిమూవ్ చేయాలి అంటే సో ఏం చేస్తున్నామో ఒక కూలెంట్ని లోపలికి పంపిస్తే అది ఈ హీట్ని అబ్జర్వ్ చేసుకొని కూలెంట్ అవుట్లెట్ అయిపోతుంది. సో అక్కడ మనం ఆ హీట్ని తగ్గిస్తున్నాము, అందుకే కూలెంట్ అన్నాం. ది థర్మల్ షీల్డ్ ఈజ్ కూల్డ్ బై ది సర్క్యులేషన్ ఆఫ్ కూలెంట్. ఈ థర్మల్ షీల్డ్ ఏదైతే ఉందో
ఇది మనకి ఆ కూలెంట్ మనం సర్క్యులేట్ చేయడం వల్ల కూల్ అవుతుంది. ఓకే, ద కామన్ కూలెంట్ యూజ్డ్ ఆర్ వాటర్, ఎయిర్, CO2 గ్యాస్, హైడ్రోజన్ అండ్ హీలియం. సో జనరల్గా మనం కూలెంట్స్ కింద ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాం. కూలెంట్ నాట్ ఓన్లీ క్యారీస్ ది లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ది కోర్ బట్ ఆల్సో కీప్ ది ఫ్యూయల్ అసెంబ్లీ అట్ ఏ సేఫ్ టెంపరేచర్ టు అవాయిడ్ డ్యామేజ్. సో ఇది ఏం చేస్తుంది, ఈ కూలెంట్ ఇలా లోపలికి రావడం వల్ల ఈ కోర్ చుట్టూ ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఓకే ఈ ఫ్యూయల్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాన్ని సేఫ్గా ఉంచుతుంది. సో వన్స్ ఇది ఇలా టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటే ఈ రియాక్టర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే కూలెంట్ అనేది అక్కడ టెంపరేచర్ని గెయిన్ చేయడమే కాకుండా ఈ ఫ్యూయల్ని కరెక్ట్ టెంపరేచర్లో మెయింటైన్ అయ్యేలాగా చేస్తుంది. ఓకే, ఇది కూలెంట్. నెక్స్ట్ బయోలాజికల్ షీల్డ్. బయోలాజికల్ షీల్డ్ అంటే మీరు ఇక్కడ చూసారు కదా, ఇది మొత్తం కూడా బయోలాజికల్ షీల్డ్ అవుతుంది. ఓకే, ఇది ఎందుకు అంటే మనకి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఇక్కడి నుంచి ఆ రేడియేషన్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆ రేడియేషన్ని బయటికి రాకుండా మనం ఏం చేస్తాము అంటే ఈ కాంక్రీట్ ఒక కన్స్ట్రక్షన్ అనేది చేస్తాము. ఓకే, ఇట్ సరౌండ్స్ ది ఎంటైర్ రియాక్టర్ యూనిట్. సో ఇది ఎంటైర్ రియాక్టర్ యూనిట్కి సరౌండింగ్స్ చేసి ఉంటుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ థిక్ కాంక్రీట్ అబౌట్ 2.1 మీటర్. సో 2.1 మీటర్ థిక్నెస్ ఉంటుంది, అంటే అంత పెద్దదిగా ఉంటుంది. ఇట్ అబ్జర్బ్స్ రేడియేషన్ అండ్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ అండ్ ప్రివెంట్ ది ఎఫెక్ట్ ఆఫ్ దీస్ రేడియేషన్ ఆన్ ది హ్యూమన్ లైఫ్. చెప్పుకున్నాం కదా, ఏవైతే న్యూట్రాన్స్ బయటకు వచ్చేసి రేడియేషన్ కలిగి చేస్తున్నాయో వాటిని బయటకు రాకుండా అవి అంత 2.1 మీటర్ వాల్ థిక్నెస్ వాల్ నుంచి బయటకు రావాలి అంటే దానివల్ల కాదు. సో అది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అబ్జర్వ్ చేసుకొని బయటికి ఎటువంటి రేడియేషన్ రాకుండా ఇది ఈ బయోలాజికల్ షీల్డ్ అనేది కాపాడుతుంది. మీరు ఇక్కడ చూస్తే ఇదంతా కూడా కాంక్రీట్ అనమాట. ఓకే, సో ఇది మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. ఓకే, మనకి మొత్తం కూడా ఈ కోర్లోనే జరుగుతుంది. ఓకే, సో మనకి జనరల్గా ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఎలా వర్క్ అవుతుంది అంటే మనకి ఇది న్యూక్లియర్ రియాక్టర్, దానికి మనం ఏం చేస్తున్నాము కూలెంట్ ఇన్ చేసి కూలెంట్ అవుట్ చేస్తున్నాం కదా. సో కూలెంట్ ఇన్ చేసి ఈ వాటర్ని హీట్ చేస్తున్నాం, వాటర్ అనుకుందాం. సో వాటర్ని హీట్ చేసి దాని యొక్క టెంపరేచర్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడి నుంచి వచ్చిన వాటర్ ఏదైతే ఉందో అది స్టీమ్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఇక్కడ ఒక హీట్ ఎక్స్చేంజర్ పెడుతున్నాము. ఓకే, అంటే ఇందులో ఉన్న వాటర్ని ఒక హీట్ ఎక్స్చేంజర్ ద్వారా ఆ హీట్ని మనం ఈ స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం వాటర్ని. ఇది మెయిన్గా న్యూక్లియర్ రియాక్టర్ యొక్క వర్కింగ్. ఇందులో ఏంటి అంటే డైరెక్ట్గా ఫీడ్ వాటర్ మనం న్యూక్లియర్ రియాక్టర్లోకి పంపించేసి దాన్ని మనం స్టీమ్ కింద కన్వర్ట్ చేసి ఇలా టర్బైన్లో రొటేట్ చేసుకుంటాము. ఇది ఒక టైపు. ఇది BWR పవర్ ప్లాంట్, ఆల్రెడీ వీడియో ఉంది చూడండి. అండ్ లేదు సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక హీట్ ఎక్స్చేంజర్, అంటే ఈ వచ్చిన హీట్ మొత్తాన్ని రియాక్టర్లో వచ్చిన హీట్ మొత్తాన్ని మనం ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్ ద్వారా వేరే సర్క్యూట్కి ఇచ్చి టర్బైన్ రొటేట్ చేసుకుందాము స్టీమ్ కన్వర్ట్ చేసి అంటే అది సెకండ్ టైపు. అదేంటి PWR పవర్ ప్లాంట్ వర్కింగ్ విధానం అనమాట. సో వీటి గురించి మీరు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీరు చూడొచ్చు. ఓకే, ఇది న్యూక్లియర్ రియాక్టర్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు ఏదైనా వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.